అంటే మేము స్టార్ట్ చేసింది తెలంగాణ రాకముందు ఈ యొక్క బోనాలు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఆషాఢంలో ఉండేటువంటి రెండవ ఆదివారం ఓకే. ఈ యొక్క బోనాల పండుగని అంగరంగ వైభవంగా మొత్తం ఐటీ కారిడార్ అంతా కూడా నిర్వహిస్తూ ఉంటాము. అయితే మేము ఇనిషియేట్ చేసింది తెలంగాణ రాకముందు ఈ యొక్క కారిడార్లో చేస్తే మా పైన కేసు కూడా పడ్డది. సో దాని తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిందో ఇది స్టేట్ ఫెస్టివల్గా, అప్పటి నుండి కూడా అమ్మవారికి అంటే ఐటీ కారిడార్లో చిన్న పెద్దమ్మ తల్లి అంటే ఒకటే టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్కి సంబంధించి అక్కడ 21 బోనాలను సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. రెగ్యులర్గా ప్రతి ఇయర్ కూడా మేము ఈ యొక్క ప్రోగ్రామ్ని చేస్తూ ఉంటాం. అయితే మేము ఫస్ట్ మేము ఎప్పుడైతే బోనం సమర్పించినామో అప్పుడు కోరుకోవడం జరిగింది, అంటే మన ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్నవి డబల్ కావాలని చెప్పి. సో అట్లా కొన్ని సెంటిమెంట్తో కూడుకున్నవి కూడా మేము చేసినుండే. సో అవి సక్సెస్ఫుల్గా ఇవాళ దగ్గర ఐటీ ఎక్స్పోర్ట్సే మనం చూసుకుంటే 2,70,000 పైచిలకు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. 2,70,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్. అట్లనే హెడ్ కౌంట్ కూడా 1 మిలియన్ హెడ్ కౌంట్ మన దగ్గర ఉంది. సో అట్లా పెద్ద ఎత్తున ఇక్కడ బోనాల పండుగ చేస్తాం. ఇవాళ ప్రత్యేకంగా ఫస్ట్ బోనం అన్నది జ్యోతిరెడ్డి గారు, ఆవిడ కూడా ఐటీ పరంగా ఎంతో అంటే ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి పెద్ద ఎత్తున ఆవిడ వెళ్ళడం జరిగింది. ఆవిడకి ఫస్ట్ బోనం ఎత్తే విధంగా మేము ప్లాన్ చేస్తుండే. సో ఈ యొక్క బోనాలు కూడా పెద్ద ఎత్తున మేము ఇక్కడ నిర్వహించబోతున్నాం. అంటే మేము స్టార్ట్ చేసింది తెలంగాణ రాకముందు ఈ యొక్క బోనాలు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఆషాఢంలో ఉండేటువంటి రెండవ ఆదివారం ఈ యొక్క బోనాల పండుగని అంగరంగ వైభవంగా మొత్తం ఐటీ కారిడార్ అంతా కూడా నిర్వహిస్తూ ఉంటాము. అయితే మేము ఇనిషియేట్ చేసింది తెలంగాణ రాకముందు ఈ యొక్క కారిడార్లో చేస్తే మా పైన కేసు కూడా పడ్డది. సో దాని తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిందో ఇది స్టేట్ ఫెస్టివల్గా, అప్పటి నుండి కూడా అమ్మవారికి అంటే ఐటీ కారిడార్లో చిన్న పెద్దమ్మ తల్లి అంటే ఒకటే టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్కి సంబంధించి అక్కడ 21 బోనాలను సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. రెగ్యులర్గా ప్రతి ఇయర్ కూడా మేము ఈ యొక్క ప్రోగ్రామ్ని చేస్తూ ఉంటాం. అయితే మేము ఫస్ట్ మేము ఎప్పుడైతే బోనం సమర్పించినామో అప్పుడు కోరుకోవడం జరిగింది, అంటే మన ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్నవి డబల్ కావాలని చెప్పి. సో అట్లా కొన్ని సెంటిమెంట్తో కూడుకున్నవి కూడా మేము చేసినుండే. సో అవి సక్సెస్ఫుల్గా ఇవాళ దగ్గర ఐటీ ఎక్స్పోర్ట్సే మనం చూసుకుంటే 2,70,000 పైచిలకు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. 2,70,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్. అట్లనే హెడ్ కౌంట్ కూడా 1 మిలియన్ హెడ్ కౌంట్ మన దగ్గర ఉంది. సో అట్లా పెద్ద ఎత్తున ఇక్కడ బోనాల పండుగ చేస్తాం. ఇవాళ ప్రత్యేకంగా ఫస్ట్ బోనం అన్నది జ్యోతిరెడ్డి గారు, ఆవిడ కూడా ఐటీ పరంగా ఎంతో అంటే ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి పెద్ద ఎత్తున ఆవిడ వెళ్ళడం జరిగింది. ఆవిడకి ఫస్ట్ బోనం ఎత్తే విధంగా మేము ప్లాన్ చేస్తుండే. సో ఈ యొక్క బోనాలు కూడా పెద్ద ఎత్తున మేము ఇక్కడ నిర్వహించబోతున్నాం. అంటే మేము స్టార్ట్ చేసింది తెలంగాణ రాకముందు ఈ యొక్క బోనాలు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఆషాఢంలో ఉండేటువంటి రెండవ ఆదివారం ఈ యొక్క బోనాల పండుగని అంగరంగ వైభవంగా మొత్తం ఐటీ కారిడార్ అంతా కూడా నిర్వహిస్తూ ఉంటాము. అయితే మేము ఇనిషియేట్ చేసింది తెలంగాణ రాకముందు ఈ యొక్క కారిడార్లో చేస్తే మా పైన కేసు కూడా పడ్డది. సో దాని తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిందో ఇది స్టేట్ ఫెస్టివల్గా, అప్పటి నుండి కూడా అమ్మవారికి అంటే ఐటీ కారిడార్లో చిన్న పెద్దమ్మ తల్లి అంటే ఒకటే టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్కి సంబంధించి అక్కడ 21 బోనాలను సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. రెగ్యులర్గా ప్రతి ఇయర్ కూడా మేము ఈ యొక్క ప్రోగ్రామ్ని చేస్తూ ఉంటాం. అయితే మేము ఫస్ట్ మేము ఎప్పుడైతే బోనం సమర్పించినామో అప్పుడు కోరుకోవడం జరిగింది, అంటే మన ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్నవి డబల్ కావాలని చెప్పి. సో అట్లా కొన్ని సెంటిమెంట్తో కూడుకున్నవి కూడా మేము చేసినుండే. సో అవి సక్సెస్ఫుల్గా ఇవాళ దగ్గర ఐటీ ఎక్స్పోర్ట్సే మనం చూసుకుంటే 2,70,000 పైచిలకు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. 2,70,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్. అట్లనే హెడ్ కౌంట్ కూడా 1 మిలియన్ హెడ్ కౌంట్ మన దగ్గర ఉంది. సో అట్లా పెద్ద ఎత్తున ఇక్కడ బోనాల పండుగ చేస్తాం. ఇవాళ ప్రత్యేకంగా ఫస్ట్ బోనం అన్నది జ్యోతిరెడ్డి గారు, ఆవిడ కూడా ఐటీ పరంగా ఎంతో అంటే ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి పెద్ద ఎత్తున ఆవిడ వెళ్ళడం జరిగింది. ఆవిడకి ఫస్ట్ బోనం ఎత్తే విధంగా మేము ప్లాన్ చేస్తుండే. సో ఈ యొక్క బోనాలు కూడా పెద్ద ఎత్తున మేము ఇక్కడ నిర్వహించబోతున్నాం. అంటే మేము స్టార్ట్ చేసింది తెలంగాణ రాకముందు ఈ యొక్క బోనాలు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఆషాఢంలో ఉండేటువంటి రెండవ ఆదివారం ఈ యొక్క బోనాల పండుగని అంగరంగ వైభవంగా మొత్తం ఐటీ కారిడార్ అంతా కూడా నిర్వహిస్తూ ఉంటాము. అయితే మేము ఇనిషియేట్ చేసింది తెలంగాణ రాకముందు ఈ యొక్క కారిడార్లో చేస్తే
మా పైన కేసు కూడా పడ్డది. సో దాని తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిందో ఇది స్టేట్ ఫెస్టివల్గా, అప్పటి నుండి కూడా అమ్మవారికి అంటే ఐటీ కారిడార్లో చిన్న పెద్దమ్మ తల్లి అంటే ఒకటే టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్కి సంబంధించి అక్కడ 21 బోనాలను సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. రెగ్యులర్గా ప్రతి ఇయర్ కూడా మేము ఈ యొక్క ప్రోగ్రామ్ని చేస్తూ ఉంటాం. అయితే మేము ఫస్ట్ మేము ఎప్పుడైతే బోనం సమర్పించినామో అప్పుడు కోరుకోవడం జరిగింది, అంటే మన ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్నవి డబల్ కావాలని చెప్పి. సో అట్లా కొన్ని సెంటిమెంట్తో కూడుకున్నవి కూడా మేము చేసినుండే. సో అవి సక్సెస్ఫుల్గా ఇవాళ దగ్గర ఐటీ ఎక్స్పోర్ట్సే మనం చూసుకుంటే 2,70,000 పైచిలకు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. 2,70,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్. అట్లనే హెడ్ కౌంట్ కూడా 1 మిలియన్ హెడ్ కౌంట్ మన దగ్గర ఉంది. సో అట్లా పెద్ద ఎత్తున ఇక్కడ బోనాల పండుగ చేస్తాం. ఇవాళ ప్రత్యేకంగా ఇవాళ ఫస్ట్ బోనం అన్నది జ్యోతిరెడ్డి గారు. ఆవిడ కూడా ఐటీ పరంగా ఎంతో అంటే ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి పెద్ద ఎత్తున ఆవిడ వెళ్ళడం జరిగింది. ఆవిడకి ఫస్ట్ బోనం ఎత్తే విధంగా మేము ప్లాన్ చేస్తుండే. సో ఈ యొక్క బోనాలు కూడా పెద్ద ఎత్తున మేము ఇక్కడ నిర్వహించబోతున్నాం.